మీకు తెలుసా, భారతదేశం ఆలయాల దేశం. కానీ కొన్ని దేవాలయాలు ఇలా ఉంటాయంటే మీరు నమ్మగలరా? వెళ్తే తిరిగి వస్తామా అనే భయం కలుగుతుంది. ఇది భయానికి కాదు, భక్తి శక్తికి ఒక సవాలు. ఇలాంటివే మన ఇండియాలోని 3 అత్యంత ప్రమాదకరమైన ఆలయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా? అయితే రండి. 3వ స్థానంలో మధ్యప్రదేశ్కి చెందిన కక్కన్మఠ దేవాలయం ఉంది. భూతగణాలు శివుని కోసం ఒక్క రాత్రిలోనే నిర్మించారన్న అపురూప చరిత్ర ఈ ఆలయానికైతే ఉంది. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఎవరైనా ఒక్కరే లోపలికి వెళ్ళినా లేదా కొద్దిగా లాగినా అంతా నేలమట్టం అవుతుందన్న నమ్మకం ఇక్కడ ఉంది. అయినా శివుడు కాపాడుతున్నట్టే ఏ ప్రళయానికి చెక్కు చెదరకుండా నిలబడి ఉంది ఈ ఆలయం. 2వ స్థానంలో నాసిక్కి చెందిన హరిహరకోట శివాలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శివలింగ దర్శనానికి 100కు పైగా నిలువుగా చెక్కిన మెట్లను దిగి వెళ్ళాలి. చూస్తేనే గుండె గబురుబడే ఈ ప్రయాణం. వెళ్తే ప్రాణాలపై తెగింపు ఉండాలి. అయినా శివుడిని ఒక్క చూపైనా దర్శించేందుకు భక్తులు వెనక్కైతే తగ్గరు. ఇక మొదటి స్థానంలో చింద్వారాలో ఉన్న ఒక రహస్య గుహ ఆలయం ఉంది. అదే రాందాదేవి గుడి. ఈ ఆలయం ఓ పాతాళ గుహలో ఉంటుంది. వెలుతురు తక్కువ, ఆక్సిజన్ కూడా అంతగా ఉండదు. అయినా భక్తుల భక్తి అట్టడుగు గుహలోకి కూడా ఆధ్యాత్మికంగా వెలుగెత్తేస్తోంది. ప్రతిరోజు వందలాది భక్తులు ఈ గుహలోకి ప్రవేశించి దేవిని దర్శిస్తారు. ఇవి ఆలయాలే, కానీ భక్తికి ఒక పరీక్ష, ధైర్యానికి ఒక మార్గం. ఈ 3 మిస్టీరియస్ ఆలయాల్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరైతే అందరూ కలిసి ఒక్కసారి చెబుదాం, హర హర మహాదేవ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియ, సైనింగ్ ఆఫ్.